ఆమె నిన్న డీజీపీకి పెట్టిన కంప్లెయింట్ కూడా నేను చూశాను. అందులో ఆమె క్లియర్‌గా ఏం పెట్టిందంటే వీళ్ళ మీద హేమకాంత్ రెడ్డి, సుబ్బారావు అంటే సింగపోగు సుబ్బారావు, కాపు హేమకాంత్ రెడ్డి వీళ్ళిద్దరూ నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. డబ్బులు డిమాండ్ చేశారు. తర్వాత సోషల్ మీడియా ద్వారా నా పరువు తీస్తున్నారు. సైబర్ హరాస్మెంట్ చేస్తున్నారు అనేది ఆమె పెట్టింది. సత్యవతి ముదావత్ అలియాస్ మంగ్లీ 32 ఇయర్స్ అనేది కూడా ఆమె రాసింది ఆ కంప్లైంట్లో. సో ఈ సత్యవతి అలియాస్ మంగ్లీ అనే అమ్మాయి నన్ను సుబ్బారావు, హేమకాంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది ఆ కంప్లైంట్లో ఉంది. అట్లాగే మధు అనే వ్యక్తి ఎవరైతే ప్రధాన నిందితుడుగా ఉన్నాడో ఈ మధు అనే వ్యక్తి కూడా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి వీళ్ళ మీదనే చెప్తున్నాడు, అతను అప్రూవర్గా మారుతున్నాడు అన్న వాక్యం కూడా ఆమె రాసింది. అంటే క్లియర్గా ఇక్కడ మనకు అర్థమైంది ఏమంటే సుబ్బారావు ఏమో నన్ను బ్లాక్మెయిల్ చేశారు, నన్ను బెదిరించారు, నన్ను హిట్ అండ్ రన్లో చస్తావని బెదిరించారు అనేది సుబ్బారావు కంప్లైంట్ ఇచ్చాడు. మంగ్లీ ఏమో సుబ్బారావు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, నన్ను డబ్బులు అడుగుతున్నాడని మంగ్లీ చేసింది. కంప్లైంట్లు ఎవడైనా ఇవ్వచ్చు, నువ్వు నేను కూడా పోయి ఇవ్వచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోవాలన్నా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉండాలి. అంటే నేను పోయి ఇప్పుడు తేజ నన్ను బెదిరిస్తున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు అని నేను అన్నాను అనుకో, నీ దగ్గర ఆధారాలు ఏంటి అని అడుగుతారు. ఫస్ట్ నేను ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించి నా దగ్గర ఏం ఆధారాలు లేవు సార్, నా మాటే ఆధారం, నేను చెప్తున్నానంటే కేసు రిజిస్టర్ చేయరు. ఎందుకంటే ఎవడైనా పోయి చెప్పచ్చు కదా, ఎవడి మీద మనకిద్దరికి పడకపోతే నువ్వు నా మీద పోవచ్చు, నేను నీ మీద పోవచ్చు, కానీ ఆధారాలు ఉండాలి. సుబ్బారావు ఏదో ఒక ఆధారం లేకపోతే ఎఫ్ఐఆర్లో ఎంఐ పేరు చేర్చరు. ఎఫ్ఐఆర్లో ఫస్ట్ పేరు మధు ఉంది, మధు తర్వాత భరత్ చౌహాన్ ఉన్నాడు, శైలజ చౌహాన్ ఉంది, బాలాజీ నాయక్ ఉన్నాడు, తర్వాత ఈ అమ్మాయి A5గా ఉంది. ఈ అమ్మాయి ఒక సెలబ్రిటీ అని పంజగుట్ట పోలీసులకు తెలుసు కదా, మరి ఎందుకు ఎఫ్ఐఆర్లో ఎంఐ పేరు చేశారు? మరి అదే వేణు ఉడుగుల పేరు కూడా కంప్లైంట్లో ఉంది. సుబ్బారావు ఇచ్చిన కంప్లైంట్లో వేణు ఉడుగులు నన్ను బెదిరించాడని సుబ్బారావు రాశాడు, కానీ వేణు ఉడుగుల పేరు ఎఫ్ఐఆర్లో ఎందుకు పెట్టలేదు పోలీసులు? ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేదు. వేణు ఉడుగులు బెదిరించినట్టు సుబ్బారావు దగ్గర ఏ ఆధారం లేదు, కాబట్టి వేణు ఉడుగుల పేరు రాయలేదు వాళ్ళు. సో వేణు ఉడుగులు ఫోన్ చేసి కూడా అడగలేదు, ఎందుకు? సుబ్బారావే ఇవ్వలేదు, ఆధారం ఏమి ఇవ్వలేదు. సో ఆధారం ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ అనేది జనరల్గా ఒక్కోసారి చెయ్యరా అంటే చేస్తారు. ఇప్పుడు నేను మేనేజ్ చేసి నేను డబ్బులు ఇచ్చి పోలీసులకో లేకపోతే నా పరపతి ఉపయోగించి నీ మీద నేను కేసు పెట్టేయాలంటే పెట్టేయచ్చు, అవి కూడా జరుగుతాయి. కానీ ఇక్కడ మంగ్లీ లాంటి ఒక సెలబ్రిటీ మీద అలా చేయరు పోలీసులు, ఏదో ఆధారం ఉండాలి. సుబ్బారావు అనే వ్యక్తి పోయి మంగ్లీ నన్ను బెదిరించింది సార్ అంటే పెట్టేయరు. దాంట్లో కూడా రాశాడు, నేను దీనికి సంబంధించిన ఆధారాలు ఆల్రెడీ మీ వాట్సాప్కు పంపడం జరిగిందని కూడా కంప్లైంట్లో సుబ్బారావు రాశాడు. నేను ఆ కంప్లైంట్ మొత్తం చదివాను. సో కాబట్టి ఇక్కడ ఈఎంఐ కంప్లైంట్ ఇచ్చింది, కానీ ఈఎంఐ ఆధారాలు ఏమి ప్రజెంట్ చేసినట్టుగా నా దృష్టికి అయితే రాలేదు. చేసిందా లేదో మనకు తెలియదు, కానీ ఆమె కంప్లైంట్లో రాయాలి కదా, నేను ఆధారాలు మీకు ప్రజెంట్ చేస్తున్నానని రాయాలి కంప్లైంట్లో, అది రాయలేదు. ఆ అమ్మాయి అట్లాగే మీడియాకు కూడా ఏమి చూపించట్లేదు. సుబ్బారావు అదే అడుగుతున్నాడు, నేను చూపిస్తున్నాను, ఆ అమ్మాయి చాట్ చూపిస్తున్నాను, ఆ అమ్మాయి కాల్స్ చూపిస్తున్నాను, ఆ అమ్మాయి నేను బెదిరించినట్టుగా చూపించమనండి ఆధారాలని అతను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాడు. సో క్లియర్గా ఇక్కడ మంగ్లీని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఆధారాలు మంగ్లీ దగ్గర లేవు. మంగ్లీ వీళ్ళని బెదిరించినట్టు, సుబ్బారావుని వీళ్ళని బెదిరించినట్టయితే ఆధారాలు ఉన్నాయి. సో మంగ్లీకి తను ఇన్వాల్వే కానప్పుడు, తన పేరు వచ్చినప్పుడు వేణుని ఎందుకు అడిగింది పంచాయతీ చేయమని? పూజారి నాగేశ్వరరావుని ఎందుకు అడిగింది? వేణు మాటల్లో కూడా వేణు ఒక డీసెంట్ డైరెక్టరు, నాలెడ్జబుల్, తను తెలంగాణ ఉద్యమంకి చాలా ఆత్మీయుడు. సో తను ఊరికే ఏదో అబద్ధాలు చెప్పడు మీడియా ముందు వచ్చి, తను మాట్లాడే దాంట్లో కూడా బాధితుల తరపున సుబ్బారావు ఫైట్ చేస్తున్నాడు అనేది క్లియర్గా చెప్పాడు. డైరెక్ట్గా ఈమె ఇన్వాల్వ్ ఏం చెప్పలేదు, కానీ ఈమె నాకు సంబంధం లేదు అనేది చెప్పాలి మీడియా ముందు అనేది ఆ రోజు ఒప్పుకునింది. అలాగే మధుని పట్టిస్తానని కూడా ఒప్పుకునింది, ఎందుకంటే మధు కదా డబ్బులు వసూలు చేసింది. ఆ రోజు కూడా వేణు ముందు కూడా ఒక 20 మంది వచ్చి మధుని వసూలు చేశాడని చెప్పారు. ఆ అమ్మాయి ఏమో మళ్ళీ మధు పర్సనల్ ఫోన్ ద్వారా పర్సనల్ నెంబర్ ద్వారా సుబ్బారావుకు ఫోన్ చేయించి కలిపింది.
మరి ఆ అమ్మాయికి అయితే మొదటి టచ్లో ఉన్నాడు కదా. అంటే క్లియర్గా ఆ అమ్మాయి తమ్ముడు శివ, ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెని పెళ్లి చేసుకుంటానని చెప్పిన మధు, వీళ్ళైతే ఇన్వాల్వ్ అయినారు. అమ్మాయి డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. సో ఆ అమ్మాయి చేయాల్సింది ఏంది ఇక్కడ, వీళ్ళ తరపున నిలబడాలి, బాధితుల తరపున నిలబడతానని చెప్తుంది కానీ నిలబడట్లేదు ఎక్కడ. సుబ్బారావు అదే ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయన ఎవరు ఇంకొక ఛానల్ యాంకర్ కూడా ఛాలెంజ్ చేశాడు, అమ్మ నువ్వు నిలబడతానంటున్నావు రా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి దగ్గరికి రా, రోజు 100 మంది 200 మంది బాధితులు అక్కడ ఉన్నారు, వచ్చి వాళ్ళతో నిరసన కూర్చో, ఆ మధుని అరెస్ట్ చేయండి అని చెప్పు. లేదు హేమకాంత్ రెడ్డి కూడా కల్పిట్ అంటున్నావు, హేమకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పు. అంతేగాని సుబ్బారావు మీద ఎందుకు పడుతున్నావు? సార్ మధు అనే వ్యక్తి నిన్న బయటికి అదే ఒక ఛానల్కి వచ్చాడు, రిలీజ్ చేశాడు. ఇక్కడ ఏంటంటే మధు మెయిన్ కల్పిట్ అనేది అర్థమవుతుంది. అంటే మధు గోకుల నందన ఇన్ఫ్రా అనే కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ మధునే. అందులో ఈ వీళ్ళని కూడా చేర్చుకున్నాడు. ఎవరు, హేమకాంత్ రెడ్డి, బండి శివకుమార్, వాళ్ళిద్దరు కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కంపెనీలో. అంటే మధు ఎప్పుడైనా ఈ స్కీములు ఎలా ఉంటాయంటే, నేను మోసం చేయాలనుకో నేను ఒకటే చేయలేను కదా, నలుగురిని పెట్టుకుంటా ఇన్ఫ్లుయెన్సర్ని. నీకు చాలా సర్కిల్ ఉంది, నేను ఇన్ఫ్లుయెన్సర్కి పెట్టుకొని నీకు ఇంత పర్సంటేజ్ ఇస్తాను, నువ్వు ఒక 100 మంది దగ్గర నువ్వు నాకు డబ్బులు కట్టించు అని నీకు చెప్తా. నువ్వేం చేస్తావు, వెళ్ళి నీ సర్కిల్లో ఇలా పలానా కంపెనీ ఉంది, పలానా దాము బాలాజీ దానికి డైరెక్టర్ చైర్మన్ మనకి నమ్మకొస్తాడు, మీరు నన్ను నమ్మి ఇవ్వండి అని నువ్వు చెప్తావు. ఎందుకంటే నీకు కమిషన్ వస్తుంది కాబట్టి, వాళ్ళ మీద ప్రేమ ఏమి నీకు ఉండదు. అలాగే హేమకాంత్ రెడ్డి కూడా పోయి వసూలు చేశాడు చాలా మంది దగ్గర. ఆ బాధితులు నిన్న కూడా చెప్పారు. సో హేమకాంత్ రెడ్డి వెర్షన్ ఏంటి, నేను వసూలు చేసి ఈ కంపెనీకి ఇచ్చాను,